జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని తెలియజేశారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. గీత దాటి ప్రవర్తించే వారికి ఇక భరించేది లేదని అన్నారు. కర్ణాటకలోని సింధనూరులో మంత్రి నారా లోకేష్ కు తెలుగు సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. గతంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడిన తెలుగు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపబోతున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేత్లతో కలిసి లోకేష్ పాల్గొన్నారు. తెనాలిలో జరిగిన ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, యార్లగడ్డ వెంకట్రావు తదితరుల నేతలు పాల్గొన్నారు. ఒంగోలు జాతిని కంటికి రెప్పలా కాపాడుతున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని వారు కోరారు. వ్యవసాయానికి వెన్నుముకైన ఈ పశు సంపదను కాపాడుకోవడం మన బాధ్యత అని కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు యాదగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఖట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బ్లూసీ హోటల్ నుంచి రేటిఫైల్ బస్టాండ్ వరకు ఫుట్ పాత్ పైన కొరడా జులిపిస్తున్నారు. క్రేన్ సహాయంతో ఆక్రమణలను తొలగిస్తూ ఉండగా అధికారులు, చిరు వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా హైడ్రోసోనిక్ గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఖాజా అస్లాం కదలికలపై అనుమానంతో తనిఖీ చేయగా అతని లగేజ్లో 950 గ్రాముల గంజాయి లభ్యమైంది. వెంటనే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ఇస్నాపూర్ తేజ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శేరలింగంపల్లి జోన్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 17 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పటాన్చెరు పోలీసులకు అప్పగించారు. విజయవాడలో 15 ఏళ్లుగా సాగుతున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో బిషప్ రాజారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ నుంచి బాసిలికా వరకు సాగిన ఈ ప్రార్థనా యాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. భయం వీడి దైవ విశ్వాసం పెంచుకోవాలని, యేసు పునరుద్ధానం మనకు ధైర్యాన్నిస్తుందని బిషప్ సందేశమిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం జాతరలో బాదం పాలు తాగి సుమారు 30 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. పాడైపోయిన పాలు తాగడం వల్లే వాంతులు సంభవించాయని వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యే గుండు శంకర్ బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. శ్రీరంగపురంలో తాము సాగు చేస్తున్న 3 ఎకరాల పొలాన్ని భిక్షమారెడ్డి అనే వ్యక్తి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి అర్ధరాత్రి ట్రాక్టర్తో తొలగించి ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటను నాశనం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో బీదర్ పవర్ గ్రిడ్ అలైన్మెంట్ మార్చ్లని కోరుతూ ఇటు బాధిత రైతులు నిరసన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బడాబాబుల భూములను కాపాడుతూ తమ భూములను బలి పశువులను చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అడ్డంకిగా మారే ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను వద్ద నర్సాపురం కాలువలో పడి గుండం భార్గవి అనే యువతి గల్లంతయ్యారు. స్నేహితులతో కలిసి కొండాలమ్మ గుడికి వెళ్లిన ఆవిడ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయారు. నెల్లూరు జిల్లా సంగం మండలం కొల్లగుట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులోని 22 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మాల్ మైసమ్మ ఫ్లైఓవర్ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాత్ నగర్ నుంచి వస్తున్న లోడ్ ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై బస్సు, కారు ఢీకొన్న ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులను హాస్పిటల్కి తరలించారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గిరిజన అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం గిరిజన బడ్జెట్ను భారీగా పెంచిందని, ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసి గౌరవించిందని తెలిపారు. మ్యాన్మార్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లూయింగ్ ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పార్లమెంటు ఓటింగ్లో 584 ఓట్లకు గాను 492 ఓట్లు సాధించి ఆయన విజయాన్ని సాధించారు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రయాణానికి కేవలం 30 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ పాయింట్ ను మార్చుకోవచ్చు. గతంలో 24 గంటల ముందునే ఈ గడువును తగ్గించడం వల్ల ప్రయాణికులు పెద్ద ఉపశమనం కలగబోతున్నట్టుగా చెబుతున్నారు. స్లో ఓవర్ రేట్ కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఐపీఎల్ పాలక మండలి 24 లక్షల రూపాయల భారీ జరిమానాను విధించింది. ఇప్పటికే ఒకసారి జరిమానా ఎదుర్కొన్న ఆయనకు ఇది రెండోసారి. రామాయణంలో సీతగా సాయి పల్లవి, రాముడిగా యష్ ఒదిగిపోయారని రణబీర్ కపూర్ ప్రశంసలు కురిపించారు. షూటింగ్ తొలి రోజు సీత గెటప్ లో సాయి పల్లవిని చూసినప్పుడే ఈ పాత్రకు ఇంతకంటే మంచి నటిని తీసుకోలేమని అర్థమైందని అన్నారు.